ఇక్కడ ఐ హ్యావ్ టు ఆస్క్ యూ క్వశ్చన్ సార్. యా ఇప్పుడు విత్ డ్యూ రెస్పెక్ట్ విత్ అబౌట్ ఆల్ దీస్ గ్రేట్ టెక్నీషియన్స్ దట్ ఐఎమ్ స్పీకింగ్ హియర్, ఇప్పుడు మణిరత్నం గారికి ఒక ఐకానిక్ ఆరా ఉంది. ఆయన సినిమాలు ఇప్పుడు ఫ్లాప్ అయినా వర్కౌట్ కాకపోయినా మణిరత్నం హ్యాస్ అ కల్ట్ ఫాలోయింగ్ అంటారు, ఆర్జీవీ హ్యాస్ అ కల్ట్ ఫాలోయింగ్ అంటారు, స్టీవెన్ స్పీల్బర్గ్ సినిమా అంటే తెలుస్తుంది. అలాగా మీరు యాజ్ అ ఫిల్మ్ మేకర్ రాజమౌళి గారి సినిమా అంటే ఏం నాడి పట్టుకున్నారు ఇన్ హిస్ క్రియేటివ్ సెన్సిబిలిటీస్ ఆర్ ద వే, బికాస్ మీ స్టైల్ సినిమాలు అంటే ఒక ఇమేజ్ వచ్చేస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వెదర్ ఇట్ వర్క్స్ ఆర్ నాట్. యా అలా రాజమౌళి గారి సినిమాలో I don't want to comment on why the people like Rajamouli. That is not what I want to have a discussion about. ఎందుకంటే అది ఇప్పుడు తన సెన్సిబిలిటీ, రాజమౌళి సెన్సిబిలిటీ నాకు లేకపోవచ్చు. వెదర్ ఐ లైక్ హిస్ ఫిల్మ్స్, దట్ ఈస్ నాట్ రెలవెంట్ టు దిస్ థింగ్, యూనో. సో నా కనెక్షన్ రాజమౌళి సినిమాకి వేరేగా ఉన్నప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ RRR చూసినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ వాజ్ అ సర్కస్, బట్ నాట్ ఇన్ ఎ బ్యాడ్ వే. సర్కస్ అంటే ఏంటి? సర్కస్ మన మామూలుగా క్లౌన్ అనమాట. క్లౌన్ ఈజ్ నాట్ సర్కస్. అన్ఇమాజినబుల్ ఫీడ్స్ చేసి మనకు ఒక 3 గంటలు మెస్మరైజ్ చేయటం అనేది సర్కస్ ఉద్దేశం. ఇప్పుడు రామ్ చరణ్ తారక్ ఆ పిల్లోడిని వెన్ దే రెస్క్యూ ఫ్రమ్ దట్ రివర్, అది లాస్ట్ నేను జెమినీ సర్కస్లో చూసినది. ఏదో ట్రపీజులు అలా ఊగుతూ ఉంటారు చూడండి, నేను స్వింగింగ్ రోప్స్లో దాన్ని పట్టుకొని. కానీ ద పాయింట్ ఈస్ దట్ ఈస్ నాట్ ది కైండ్ ఆఫ్ సినిమా ఐ కనెక్ట్. కానీ ఎ కిడ్ ఇన్ మీ సమ్వేర్ ఎంజాయ్స్ దట్. రైట్. సో ఎ వైడ్ థింగ్ ఆఫ్ దిస్, ఈవెన్ ఇప్పుడు RRRకి వెస్ట్లో వచ్చినంతా కూడా దే ఫీల్ దే హవ్ నాట్ సీన్ సంథింగ్ లైక్ దట్. కరెక్ట్. ఐ డోంట్ థింక్ దే కన్సిడర్ RRR యాజ్ ఎ ఫిల్మ్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిల్మ్కి డెఫినేషన్ ఏంటనేది దట్స్ అనదర్ పాయింట్. కరెక్ట్. It is not the story, it is not the relatability. Something you've not seen before ఏదో మన కళ్ళకు కనిపించింది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యానిమల్స్ సీన్ ఉందనుకోండి, యానిమల్స్ ఇప్పుడు ఇది హైనాసు లేకపోతే టైగరు లయను ఇది అన్నీ కలిపేసి వచ్చి ఒక యాక్షన్ సీక్వెన్స్ చేస్తే నాతో ఒక పర్సన్ ఏమన్నాడంటే అది ఎంత వేళకోళం సీన్ ఉందంటే ఆ యానిమల్స్ అన్నీ ఒక పర్టికులర్ డెమోగ్రఫీలో ఉండవని చెప్తున్నాడు. ఆడికి అర్థమైంది అది ఉండవు, అవన్నీ ఒక డెమోగ్రఫీలో ఉండవు. రెండోది ఒక కేజ్ లోంచి ఎలా బయటకు వస్తాయి. కరెక్ట్. కానీ బట్ దట్ ఈస్ ద హోల్ పాయింట్. కమర్షియల్ సినిమా ఇస్ అబౌట్ సస్పెన్షన్ ఆఫ్ బిలీఫ్ అని మనం చిన్నప్పటి నుంచి అంటున్నాం. మీ మైండ్ పెట్టేసి ఉన్న చూసి ఎంజాయ్ చేయండి, లేకపోతే దుబ్బేయండి థియేటర్లో. అంతే దట్స్ ఓన్లీ 2 things. నౌ కమింగ్ బ్యాక్ టు హిస్ ఎఫెక్ట్, ఐఎమ్ వెరీ క్యూరియస్ టు టాక్ అబౌట్ హిస్ ఎఫెక్ట్. అప్పుడు ఇందాక చెప్పింది ఏమన్నాను, సడన్గా మీరు ఒక డోర్ చూపించేసి ఈ డోర్లోంచి వెళ్తే ఎక్కడికి రీచ్ అయిపోవచ్చు అని చెప్పారు. అప్పుడు వాళ్ళ డోర్ వాళ్ళు తెలిసేసుకున్నారు. దీని పొడిగి ఎంత ఉంది, వెడల్పు ఎంత ఉంది, ఆ దూరం ఎంత ఉంది, ఈ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసి వాళ్ళ డోర్లు వాళ్ళు చేసుకుని వాళ్ళ బాటలు వాళ్ళు చేసుకుని పరిగెత్తడం మొదలెట్టారు. అక్కడికి రీచ్ అయ్యేటప్పటికి తెలిసింది ఇది కాదు రోయ్ అని, అది వేరేది ఏదో వర్కౌట్ అయింది అక్కడ అని. అప్పటికి టూ లేట్ అయిపోయేసరికి ఏమైంది, ఈ సినిమాలు మ్యాసివ్ ఫ్లాప్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ప్రభాస్ సినిమా 40 crores ఓపెనింగ్ డే వచ్చింది, బాహుబలి 2. సాహోకి నేను హిందీ మాట్లాడతాను, ఏదో 22, 23 అంత వచ్చింది. ఇది 4 or 5 వచ్చింది రాధేశ్యామ్, యూనో. సో ఇప్పుడు ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మేడ్ ఆన్ ద సేమ్ బడ్జెట్. అది బాహుబలి 2కి 20-30% అంతే చేశారు, అన్నీ ఆ కాస్ట్లన్నీ అవి మారలేదు. ఎందుకు? విత్ ద హోప్ దట్ దే విల్ రీచ్ దర్. ఈ మ్యాసివ్గా పడిపోయి ఇట్ విల్ ఇంకర్ లాసెస్. ఆ లాసెస్ ఎవరికి వస్తున్నాయి? 2-3 వస్తాయి, హ్యాండ్ఫుల్ ఆఫ్ పీపుల్ లెట్స్ సే. ఎందుకు? వాళ్ళందరూ వాళ్ళు చేసే విజను బాహుబలి కలెక్షన్స్ని బెంచ్ మార్క్ కింద పెట్టి చేసిన బిజినెస్ ఆస్పెక్ట్స్ అవన్నీ. ఓకే. సో ఒక విధంగా చూస్తే ఈ 10 మంది అంటే నీ ఊరికి ఫిగర్స్ పడేస్తున్నా, 300 crores బాహుబలి అని అయింది అంటే 300 crores 2000 crores ఏమో బాహుబలికి వచ్చింది సపోజ్. వీళ్ళు ఏంటి 500-400 కోట్లు పెట్టి 400 అంటే 10 మంది తీసారు అనుకోండి, 4000 కోట్లు. 4000 కోట్లో 3000 కోట్లు పోయినాయి. అప్పుడు రాజమౌళి మలానే ఇంత నష్టం వచ్చింది ఇండస్ట్రీకి అంటే చాలామంది నాకు కొంతమంది ప్రొడ్యూసర్స్ ఈ రాజమౌళి నాశనం చేసాడు నా కొడుకు అని బూతులు తిరిగినాడు. ఎందుకు? వాళ్ళకి అక్కసు. ఇప్పుడు వాడి సినిమా ఆడింది కాబట్టి ఇప్పుడు ఈ ప్రతి డైరెక్టర్ నాకు అది కావాలి, విఎఫ్ఎక్స్ కావాలి, ఈ సబ్జెక్ట్ తీస్తా ఆ సబ్జెక్ట్ తీస్తా అని దొబ్బుతున్నాడు. హీరోలేమో
ప్రభాస్ అంత అయినప్పుడు మేమేం తప్పకూడదు అని వాళ్ళు అనుకుంటున్నారు. వీళ్ళిద్దరు కోరికలు తీర్చడానికి ప్రొడ్యూసర్గా మేము చచ్చిపోతున్నాం అన్నారు. అయినా కూడా ఎందుకు తీశారు? వాళ్ళకి ఆశ ఉంది కదా. ఫైనల్గా నేను 500 కోట్లు పెడితే 2000 కోట్లు రావడానికి ఛాన్స్ ఉందని ఆశ ప్రొడ్యూసర్కి మాత్రం ఎందుకు ఉండదు? అది ఓకే, 2000 కాదు, 1000 కాదు, 500. అంటే మీకేంటి ఒక మార్జిన్ అంత పెద్దగా ఉందని ఫీలింగ్ ఉంది. యూనో, ఇంకోటి మీరు రూమ్లో ఉన్నప్పుడు మీ కథ మీకు బాహుబలి కథ కన్నా బాగుంటుంది, RRR కన్నా బాగుంటుంది. మీరు రూమ్లో ఉన్నప్పుడు చేయొచ్చు అనిపిస్తుంది. మనం ఆ VFX తీసుకొస్తే మనం ఈయన తీసుకొద్దాం, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ చేసినోడిని, లేకపోతే నో టైమ్ టు డై చేసినోడిని, లేకపోతే అవెంజర్స్ చేసినోడిని. అది మార్చేటప్పటికి వాళ్ళు మొత్తం అంతా అయిపోతుంది అని ఫీలింగ్ వస్తుంది.